జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పలు గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. మూసి పరివాహక ప్రాంతంలో పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నిర్వహిస్తుండగా హైదరాబాద్తో కూల్చేసి అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల జోలికి వెళ్లమని అనడం దారుణమని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం పిఎంసి స్కూల్లో సెలెక్ట్ పాఠశాల జిపిఎస్ పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మేడ్పల్లి మండలంలో 1,58,00,000 ఈజీఎస్ నిధులతో 1,58,00,000 ఈజీఎస్ నిధులు, భీమారం మండలంలో 2,29,00,000 ఈజీఎస్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్స్, దాంతోపాటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దమ్మన్నపేట టు కాచారం వయా కల్వకోట రంగాపూర్ రోడ్డు 2,47,00,000 ఆ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. దానిలో బ్రిడ్జ్ కూడా 1,80,00,000 బ్రిడ్జ్, 1,80,00,000 బ్రిడ్జ్. దాంతోపాటు ఎంపీ ల్యాడ్స్ దాదాపు 50,00,000 ఎంపీ ల్యాడ్స్ కూడా ఇలా అంతర్గత రోడ్లను, మిగతా రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అలా కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈజీఎస్ సంబంధించి మ్యాక్సిమం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ ద్వారా అనేక ప్రాంతాల్లో రోడ్లను వేసే ప్రయత్నం చేస్తుంది. నేను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత ఇలా సిఆర్ఎఫ్ సంబంధించి ఈ నియోజకవర్గం కూడా దాదాపు 2 రోడ్లను వేయడం జరిగింది. 219 కోట్లతో సిఆర్ఎఫ్ రోడ్డు వేసాడు. సిఆర్ఎఫ్ నిధులతో ఈజీఎస్ నిధులు దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈజీఎస్ నిధులు ఇచ్చి రోడ్లను వేయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కరీంనగర్ జగిత్యాల్ నేషనల్ హైవేకు 2,146 కోట్లతో ఆల్రెడీ పనులు ప్రారంభమైనవి. కరీంనగర్ జగిత్యాల్ 2,156 కోట్లతో టెండర్ ప్రాసెస్కు అతి త్వరలో టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్కు 51 కోట్లు అభివృద్ధి చేస్తాం. కరీంనగర్ ఆర్ఓబికి 154 కోట్లు. ఈ ఈజీఎస్ నిధులను కూడా దాదాపు 650 కోట్లతో కూడా అభివృద్ధి చేశారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది. ఒకటి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాము. మీడియాకు బాసరగా నిలుస్తాము. మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏబిఎన్ ఛానల్కు ఇవాళ జారీ చేస్తారు కాబట్టి ఏబిఎన్ ఛానల్కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఏబిఎన్కు అండగా ఉంటారు. మన మహాటీవీ కూడా అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు విలువ చూసి విజిట్ చేసి కానీ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది మహాటీవీకి భారతీయ జనతా పార్టీ. నేను ఫోన్ చేసిన మన రాష్ట్ర అధ్యక్షుడు గారు ఫోన్ చేశారు. ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. మామూలు కిరాయి ఇచ్చిన వస్తువులు కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగానే కొట్లాడిన వాళ్ళం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ కాషాయపు జెండా కోసం, కమలం కోసం కొట్లాటోళ్ళం, తెగించి కొట్లాటోళ్ళం, ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధం ఉన్న కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది. అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్కు అండగా ఉంటుంది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలుకొని ఇలా ఏబిఎన్ ఛానల్కు బాసరగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ కొడుక మీరు వస్తారా? మీకు కొమ్ము కాసే ఇంకోటి తీసుకొని వస్తారా? రెడీ దానికి సిద్ధం. ధన్యవాదాలు.